హాయ్ అండి, వెల్కమ్ టు కేదార్స్ కిచెన్ ఛానల్. ఈ రోజు వీడియోలో నేను బీరకాయతో వడలేరు చూపించబోతున్నాను. సో ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీకి చాలా బాగుంటుందండి. అంతేకాదు చాలా హెల్దీ కూడా. అయితే నేను దానికోసం ముందుగా ఒక కప్ అంతా మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి చక్కగా 4 అవర్స్ వరకు నానబెట్టుకుంటున్నానండి. సో బీరకాయతో ఎప్పుడు ఒకేలాగా కర్రీస్ కాకుండా మనం చక్కగా వడలు కూడా ప్రిపరేషన్ చేసుకోవచ్చండి. సో ఇప్పుడు పప్పు నానిపోయింది కదా, పక్కన పెట్టుకున్నాక నేను బీరకాయని మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ బీరకాయ నేను చెక్కు తీయకుండా చక్కగా ముక్కలుగా కోసుకుంటున్నాను. అది కూడా ఒక హాఫ్ కప్ వరకు కట్ చేసుకున్నానండి. మినపప్పుతో పాటు బీరకాయ ముక్కలు అలాగే 2 పచ్చిమిర్చి వేసుకొని నేను వాటర్ అంటూ యాడ్ చేయకుండా చక్కగా గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే బీరకాయలో ఆల్రెడీ వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను వాటర్ అంటూ యాడ్ చేసుకోలేదండి. కావాలనుకుంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు, అలాగే కాస్తంత కొత్తిమీర, 1 టీ స్పూన్ అంత జీలకర్ర, ఒక ఉల్లిపాయని ఇలా కట్ చేసి వేసుకొని చక్కగా ఇలా కలుపుకుంటున్నానండి. సో ఆ తర్వాత నేను 3 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి వేసి చక్కగా కలుపుకుంటున్నాను. మీకు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేను వాటర్ని చేతిని చక్కగా స్ప్రెడ్ చేసుకొని నేను వడా షేప్లో చక్కగా ఇలా ఒత్తుకుంటున్నానండి. ఆ తర్వాత నేను మరుగుతున్న ఆయిల్లో చక్కగా మీడియం ఫ్లేమ్లోనే నేను కుక్ చేసుకుంటున్నానండి. హై ఫ్లేమ్ మీద మాత్రం ఎట్టి బస్సులో కుక్ చేసుకోకూడదు. ఎందుకంటే పై వరకు బాగా క్రిస్పీగా వేగి లోపల పిండిగా ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకుంటే లోపల వడ అనేది చాలా బాగా కుక్ అవుతుంది. అంతేకాదు చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బీరకాయ వడలు అనేవి. ఎప్పుడు బీరకాయతో కర్రీ కాకుండా చక్కగా ఇలా వడాని మీరు వెరైటీగా ప్రిపరేషన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. సో ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా, ఇప్పుడు నేను తీసి అన్నిటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. నేనైతే సాంబార్తో చక్కగా తీసుకున్నానండి. మీరు ఏ చట్నీ అయినా సరే తీసుకోవచ్చు. ఇది ఎక్కువ సాంబార్తోనూ చట్నీస్తో తింటే చాలా బాగుంటుందండి. వెరైటీ అయిన రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతేకాదు మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి.